మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనకు ఒక శిశువు జన్మించెను అనే క్రిస్మస్ సందేశాన్ని ధ్యానించుకుందామండి. ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మే క్రిస్మస్ పీస్, జాయ్, హ్యాపీనెస్ బీ విత్ యూ. క్రిస్మస్ పండుగ యొక్క శాంతి, సమాధానం, సంతోషం మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభు మన హృదయంలో జన్మిస్తే మనకేం జరుగుతుంది, ఆయన మన హృదయంలో ఏమేం కార్యాలు చేస్తాడు అని ఈరోజు ధ్యానించుకుందామండి. ఈరోజు పఠనాలు యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 1 నుంచి 7 వరకు అండి. ఆ తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వరకు. ఆ తర్వాత తీతు గ్రంథంలో 2వ అధ్యాయం 11 నుంచి 14 వరకు అండి. ఈ వాక్య పఠనాల మీద ధ్యానం చేస్తూ మరి క్రిస్మస్ పండుగ అంటే ఏంటి, మన హృదయంలో యేసు ప్రభు జన్మిస్తే ఆయన మన హృదయంలో ఈ 5 కార్యాలు చేస్తాడనమాట. ఓకేనా? మరియ తల్లి ఎలా గర్భం ధరించి యేసు ప్రభుని లోకానికి అందించారో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం కదండి. పరలోకంలో నుండి తండ్రి దేవుడు ఒక సందేశాన్ని పంపిస్తారు, ప్రభు నీతో ఉన్నారు అనే వాక్యం అన్నమాట. గాబ్రియల్ దూత ద్వారా ఆ వాక్యాన్ని మరియ తల్లి స్వీకరిస్తారు. ద లార్డ్ ఈజ్ విత్ యూ. నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయన కేసన్ పేరు పెట్టాలి అంటే ఎలా, నేను కన్యకను కదా అని మరియ తల్లి ప్రశ్నించినప్పుడు పరిశుద్ధ ఆత్మ నీ పైకి వేయించేసి వస్తుంది, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కనుక పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు అని పిలువబడతాడు. అప్పుడు తను అంటుంది, నేను ప్రభు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక అని. లూకా సువార్త 1వ అధ్యాయంలో. ఇక్కడ వాక్యము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ. మనకు కూడా అదేనండి. ఇంకా ఎవరు యేసు ప్రభుని గర్భం ధరించాలి, యేసు ప్రభుని కనాలి, ఈ లోకానికి ప్రభుని అందించాలంటే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించాలి, పరిశుద్ధ ఆత్మని స్వీకరించాలి. అప్పుడు పరిశుద్ధ ఆత్మ ప్రభావం వల్ల మనం కూడా వాక్యాన్ని గర్భం ధరిస్తాం. ఆ వాక్కు మానవుడై మన మధ్య ఉండెను, అలా మనకు కూడా జరుగుతుందన్నమాట. అయితే మనం ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయానికి వెళ్దామండి. యెషయా ప్రవక్త యేసు ప్రభు జననాన్ని చూస్తాడండి క్రీస్తు పూర్వం 740లో. ముందుగా మనం 7వ అధ్యాయం చూస్తే ఆయన ముందు మరియ తల్లి గర్భం ధరించి ఉండడాన్ని చూస్తాడు. యెషయా 7:14, అదిగో కన్యక గర్భం ధరించి ఉండెను, ఆమె ఒక కుమారుని కనును, ఆమె అతనికి ఇమ్మానువేలు అని పేరు పెడుతుంది. ముందు మరియ తల్లి గర్భం ధరించి ఉండడాన్ని చూస్తాడండి, కన్యక అన్నమాట. ఆ తర్వాత యేసు ప్రభు మరి పశువుల పాకలో జన్మించడం అన్నమాట. ఆ పశువుల పాకలో మరియ తల్లి బాలయేసుకి జన్మనివ్వడం చూస్తాడు. చూసి ఏమంటున్నాడంటే, మనకొక శిశువు జన్మించెను.
యేసుప్రభు పుట్టాడనమాట. పుట్టిన బాలయేసుని చూస్తున్నాడు. మనం ఒక కుమారుని బడస్థితిమి, ఆయన రాజ్యభారం వహించును, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన నీ రాజ్యభారాన్ని వహిస్తాడు, నీ మెడ మీద ఉన్న కాడిని విరగొడతాడు. మన హృదయంలో యేసుప్రభు గర్భం ధరించి ఆయన మన హృదయంలో పుడితే ఈ 5 క్రియలు మనలో ఆయన జరిగిస్తాడండి. అది ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యం. అక్కడ యెషయా 9:1 నుంచి కూడా మీరు చూస్తే వాళ్ళ మీద ఉన్న అపకీర్తిని తొలగించి దేవుడు వాళ్ళకి కీర్తినిచ్చాడంట. యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే మన మీద ఉన్న అపకీర్తి తొలగిపోయి మనకి కీర్తి కలుగుతుందండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసిరి, దట్టమైన చీకట్లు కమ్మిన త్రావున వసించు జనుల మీద గొప్ప వెలుగు ప్రకాశించింది. నీవు వాళ్ళ మెడ మీద ఉన్న కాడిని విరగొట్టావు. యేసు ప్రభుని గురించి యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడనమాట. యేసు ప్రభు పుట్టినప్పుడు, యేసు ప్రభు సువార్త బోధిస్తున్నప్పుడు నఫ్తాలి, జెబులూన్ ప్రాంతాలన్నమాట, అక్కడ చీకటి ఉంటుంది, అపకీర్తి అన్నమాట. మత్తయి సువార్త 4:15-16 అదే రాస్తాడు మత్తయి. వాళ్ళు ఆ చీకటిలో, పాపంలో జీవిస్తున్నారు. చీకటి అంటే ఈ లోక సంబంధమైనటువంటి పాపం కావచ్చండి, ఈ లోకంలో జీవించడం అన్నమాట. దేవుని వాక్యానికి దూరంగా, దేవుని రాజ్యం వెలుగు రాజ్యం, నీతి రాజ్యం, ప్రేమ రాజ్యం. సైతాన్ రాజ్యం ఏంటంటే అవినీతి, లోక సంబంధమైనవి, ధనాశ, అసూయలు, తినడము, త్రాగడము, చీకటి పనులు చేయడం అన్నమాట. అలా చీకటిలో నివసించు జనుల మీద గొప్ప వెలుగు ప్రకాశించింది. ఉదాహరణకి చూస్తే అండి, మార్కు సువార్త 5వ అధ్యాయం మనం తీసుకుందాం. అక్కడ గెరాసేన్ల ప్రాంతంలో మరి దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనలో 6,000 దయ్యాలు ఉన్నాయి. మన హృదయంలో దేవుని వాక్యం లేకపోతే మెల్లమెల్లగా ఈ లోక సంబంధమైన పిశాచులు ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట. 6,000 దయ్యాలు. ఏ స్థితి ఉంది ఆయన స్థితి అంటే బట్టలు వేసుకోవట్లేదండి, రాళ్ళు తీసుకొని తనను తానే గాయపరుచుకుంటున్నాడు. ఆయనని గొలుసులతో కట్టేస్తే కూడా గొలుసులు తెగొట్టుకుంటున్నాడు. అంటే అంత అగ్రెసివ్గా ఉన్నాడనమాట. ఉగ్రస్వరూపి అంటారు చూడండి, అలా ఉన్నాడనమాట. అయితే యేసు ప్రభు పడవలో, ఇక్కడ కఫర్నహూం ఉంటే అండి, పడవలో ఆ గెరాసేన్ల ప్రాంతానికి వెళ్ళి పడవ దిగి సరాసరి సమాధిలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. చీకటి అండి, సమాధులు అంటే అన్ని దయ్యాలు, చీకటి, అంత అలా జీవిస్తున్నాడు. ఇదే చీకటి జీవితం అంటే. కానీ యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనలో ఉన్న అపవిత్ర ఆత్మల్ని బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడనమాట. ఓరి అపవిత్ర ఆత్మలారా, ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళండి అని. మీ పేరేంటి అంటే మేము దళం అంటాడు. మమ్మల్ని ఈ దేశం నుంచి పంపించొద్దు అంటే ఒక మనిషి ఒక దేశంలాగా ఉందన్నమాట. 6,000 ఉన్నాయంటే ఒక దేశంలాగా అనమాట. అప్పుడు పందుల్లోకి వెళ్ళండి అని అంటే అప్పుడు అవి పందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ 6,000 వెళ్ళిపోయిన తర్వాత ఆయన సెన్సెస్లోకి వస్తాడండి. ఇప్పటి వరకు ఆయన మైండ్ని, హృదయాన్ని కంట్రోల్ చేశాయన్నమాట. అవి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన నార్మల్గా అయిపోతాడు. తనకి బట్టలు లేవని అప్పుడు గ్రహిస్తాడు. కానీ యేసు ప్రభు ఆయనకి బట్టలు తీసుకొని వెళ్తాడండి. తీసుకొని వెళ్ళి బట్టలు తొడుగుతాడనమాట. నార్మల్గా అయిపోతాడు. తినడానికి కూడా ఏమన్నా పెట్టుంటాడనమాట. అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ వస్తారు, చూస్తారు. ఎంత అంటే అది చాలా గొప్ప విషయం యాక్చువల్గా. అప్పుడు ఈయన అంటాడు, వాళ్ళకి ఎంత ఆశ్చర్యం అంటే ఈయన మంచిగా వస్త్రాలు వేసుకొని చాలా నీట్గా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నేను మీతో వస్తానయ్యా, మీకు సేవ చేస్తాను. కానీ ప్రభు చెప్తారు, వద్దొద్దు, నీవు ఇంటికి వెళ్ళి ప్రభు నీకు చేసిన మేలును గురించి అందరికీ చెప్పు అని. ఇది చీకటిలో ఉన్నవాళ్ళు గొప్ప వెలుగును చూడమంటే. జక్కయ్య ధనాశ అనే చీకటిలో ఉన్నాడండి. ఇది ఇంకొక రకమైన చీకటి అన్నమాట. కానీ మరి ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు జక్కయ్య కిందికి దిగిరా, నేడు నేను మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను,
మీ ఇల్లంతా చీకటిగా ఉందా? అయితే ప్రభు అంటున్నారు, నేను మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. జక్కయ్య సంతోషంగా తీసుకెళ్తాడండి. అప్పుడు యేసు ప్రభు ఆయన హృదయంలోకి వెళ్తారు. ఆత్మ రూపంలో, శరీర రూపంలో ఉన్నారు కానీ ఆత్మ రూపంలో యేసు ప్రభు వెళ్ళగానే ఆయనలో ఉన్న ధనాశ బయటికి వెళ్ళిపోతుందండి. పరిశుద్ధమైన సంపూర్ణమైన ఆత్మ వచ్చినప్పుడు అసంపూర్ణమైన వెళ్ళిపోతాయి. అప్పుడు వెంటనే ఆయన హృదయంలో ఎలాంటి మార్పు వచ్చిందంటే, నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను. దీన్నే హృదయ పరివర్తన అంటారండి. నీళ్ళలో మునగడం కాదు, హృదయంలో మార్పు వచ్చింది దేవుని యొక్క వాక్కు వలన. నేను ఎవరికైతే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు తిరిగిస్తాను. అప్పుడు ప్రభు అంటారు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. రక్షణ అంటే ఇంకా ఇప్పటి నుంచి ఆయన అబ్రహాం కుమారుడు. అందరూ అయ్యో ఈ పాపి ఇంటికి వెళ్ళాడేంటి, నేను ఎంత పాపి, ఎంత మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు, ప్రజల దగ్గర 100 రూపాయలు తీసుకునేది 400 తీసుకుంటున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా. అందరూ ఒక పాపి అని స్టాంప్ వేశారు. కానీ యేసు ప్రభు ఆ పాపుల కొరకు వచ్చానని చెప్తున్నాడు. తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చానని చెప్తున్నారు. అదే అండి మనకి జరుగుతుంది అన్నమాట. యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే మన మెడ మీద సైతాన్ పెట్టిన కాడిని విరగొడతాడండి. త్రాగుడు అనే కాడి కావచ్చు, ధనాశ అనే కాడి, కక్షలు, అసూయలు, విందులు, వినోదాలు, ఏమేం కాడి పెట్టాడో అవన్నీ కూడా యేసు ప్రభు విరగొడతాడనమాట. ఇర్మియా 30:8 నుంచి ఉంటుందండి. ఆ దినమున నేను వారి మెడ మీద ఉన్న కాడిని విరగొడతాను. ఏ దినమున నువ్వు కూర్చొని బైబిల్ చదువుకుంటావో, దాన్ని పాటించడం ప్రారంభిస్తావో, అప్పుడు యేసు ప్రభు నీ లోపల వెళ్ళి నీ లోపల సైతాన్ ఏ కాడి పెట్టాడో కాడిని విరగొడతాడనమాట. ఈరోజు ఆ కాడి విరగొట్టబడాలి. త్రాగుడు కావచ్చు, లేకపోతే ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కావచ్చు, విందులు వినోదాలు కావచ్చు, అసూయ కావచ్చు, ధనాశ కావచ్చు, ఏదైనా సరే ఈరోజు మనందరికీ యేసు ప్రభు విడుదలనివ్వాలి, మన కుటుంబాల్లోనికి రావాలి. జక్కయ్య ఇంట్లోకి వచ్చినట్లుగా ఆయన మన హృదయంలోకి వస్తే 5 క్రియలు అని చెప్పాను కదండి. ఆశ్చర్యకరుడు అనమాట. అంటే మన జీవితంలో ఆశ్చర్య క్రియలు చేస్తారండి, నమ్మలేనంత, అమ్మో అనేంత. అప్పుడు నేను ఎవరి గురించి చెప్పాలి ప్రభు అంటే సౌలుని జ్ఞాపకం చేశారండి. 1 సమూయేలు గ్రంథంలో 9-10 అధ్యాయాలు మీరు చదివితే, సౌలు వాళ్ళ నాన్న గాడిదలు తప్పిపోతే వాళ్ళ నాన్న అంటాడు, గాడిదలు తప్పిపోయిన ఆయన ఒక పనాయనని తీసుకొని ఇద్దరు కలిసి వెతుక్కొని రండి అని. మనకి ఊర్లో అయితే దావీదు వాళ్ళకైతే గొర్రెలు ఉంటాయండి, గొర్రెల కాపర్లు. మనకి గేదెలు ఉంటాయి కదా, ఏమన్నా కనబడకపోతే వెతకడానికి పంపిస్తారు కదా, వీళ్ళకి గాడిదలు ఉన్నాయన్నమాట. వాళ్ళ నాన్న గాడిదలు వెతకడానికి వెళ్తాడు. అంటే వాళ్ళ గాడిదలు వెళ్ళండి, నాన్న వేరు తన వేరు కాదు కదా. గాడిదలు వెతకడానికి వెళ్తే ఎక్కడ కనపడవు అనమాట. అప్పుడు ఆ పనివాడు అంటాడు, అక్కడ కొండ మీద ఒక దీర్ఘదర్శి అంటే ప్రవక్త ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు, పోదామా అని పోతారనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తారు సమూయేలు ప్రవక్తకి, అదిగో సౌలు వస్తున్నాడు కదా, ఆయనను అభిషేకించు ఇజ్రాయెల్ రాజుగా అని. అప్పుడు సమూయేలు దేవుడు చెప్పినట్లుగా తైలపు బుడ్డీలో తైలం పోసి సౌలు తల మీద పోస్తూ, దేవుడు నిన్ను ఇజ్రాయేల్ ప్రజలకి నాయకుడుగా రాజుగా అభిషేకించాడు, నువ్వు ఈ ప్రజల్ని దేవుని యొక్క చిత్త ప్రకారం పరిపాలించాలి అని. అది ఎంత ఆశ్చర్యం అండి. గాడిదలు వెతకడానికి పోయిన ఆయనని దేవుడు రాజుగా అభిషేకిస్తాడు. అంటే దేవుని యొక్క క్రియలు ఆశ్చర్యంగా ఉంటాయండి, అద్భుతంగా ఉంటాయి. దావీదేమో వాళ్ళ నాన్న గొర్రెలు కాచేవాడు, ఆయననేమో ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేస్తాడనమాట. ఇంకా ఎస్తేరు చూస్తే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు, వాళ్ళు పారసీక దేశంలో ఉన్నప్పుడు యూదులు. పెద్దనాన్న కొడుకు మోడికాయ పెంచుతాడు. ఇంకా రాజు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ సేవకులు, రాజు సేవకులు అక్కడ సూజన్ పట్టణం అనమాట, పారసీక దేశానికి క్యాపిటల్, ఇప్పుడు ఇరాన్. అందమైన కన్యకల్ని మీరు పోగు చేసుకొని రండి అని చెప్తే అలా పోగు చేసుకొని వస్తారు. ఆ పారసీక అమ్మాయిల్ని తీసుకొని వచ్చే దాంట్లో ఈ ఎస్తర్ యూదుల అమ్మాయిని కూడా తీసుకొని వస్తారు. వాళ్ళ నాన్న గేటు దగ్గర ఉంటాడు మోడికాయ్, నువ్వు నా కూతురని కానీ యూదుల అమ్మాయిని చెప్పద్దు
అంటే ఇజ్రాయేల్ అమ్మాయి అనమాట, అంటే క్రిస్టియన్ అమ్మాయిలాగా చెప్పొద్దంటే అలాగే నాన్నగారు అంటుంది. అంతమంది అమ్మాయిల్ని పిలుస్తారండి. పిలిచి అందరికీ 1 year బ్యూటీ ట్రీట్మెంట్ తర్వాత ఒక్కొక్కరిని రాజు దగ్గర తీసుకొస్తుంటే రాజుకి ఎవరు నచ్చుతారో తెలుసా? ఎస్తేర్ నచ్చుతుందండి. ఈ అనాథ పిల్ల వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఇంట్లో ఆయన దయ మీద బ్రతికే అమ్మాయి 127 దేశాలని పరిపాలిస్తున్న అహేషురోస్ రాజుకి రాణి అవుతుందండి. క్రీస్తుపూర్వం 480లో ఇది జరుగుతుంది. ఇండియా నుంచి ఇథోపియా వరకు అని ఆ ఎస్తేర్ గ్రంథంలో మన భారతదేశం పేరు కూడా ఉంటుందన్నమాట. అంత ఆశ్చర్యక్రియలు చేస్తాడండి. అవి మనం చేసే నీతి క్రియల మీద ఆధారపడి ఉండవు. దేవుని యొక్క ప్రేమ మనం చేసే ఉపవాసం మీద, మనం చేసే దాన ధర్మాల మీద ఆధారపడి ఉండదండి. ఆయన ప్రేమ స్వరూపే అంతే. మనల్ని ఆశీర్వదించడం ఆయనకి ఆనందం అన్నమాట. ఆలోచనకర్త మనలో యేసు ప్రభు ఉన్నారనుకోండి, పరలోకంలో మన గురించి మీటింగ్స్ అవుతాయి. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు ఎలా మీ కొడుకుని బాగు చేయాలి, మీ ఆయనను బాగు చేయాలి, మీ అప్పు బాధలు తీర్చాలి, ఎలా మీరు పనిచేసేలాగా చేయాలి, ఈ అబ్బాయి సోమరిగా ఉన్నాడు, పడుకుంటున్నాడు, ఎలా చేయించాలి, ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తారండి. ఆదికాండం 16లో చూస్తే సారా దాసి అన్నమాట హగార్. కానీ పిల్లలు లేరని తొందరపడి హగార్ చేసిన పెద్ద పొరపాటే ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ ప్రజలకి మరి అరబ్బులకి. అంటే సారాకు పుట్టిన ఇజ్రాయెల్ ప్రజలకి, ఈ దాసి హగార్కి పుట్టిన అరబ్బులకి మధ్యలో ఒక తండ్రి పిల్లలకే కొట్టుకొని చేస్తున్నారు. ఎందుకోసము అని ఒకే రక్తం అన్నమాట. ఎందుకంటే సారా చేసిందండి పొరపాటు. నాకు దేవుడు పిల్లల్ని ఇస్తా అన్నారు, పిల్లల్ని లేదు కదా, ఏమయ్యా ఈ దాసి ఉంది కదా హగారు, ఈమెని నీకు భార్యగా చేస్తాను నేను, ఈమె ద్వారా అన్న మనకి పిల్లలు పుడతారేమో. అప్పుడు అబ్రహాం వద్దనొచ్చు కదా, పెళ్లి చేసుకుంటాడు, ఆమె గర్భం ధరిస్తుంది. అబ్బా ఇంకా అబ్రహాం చాలా బాగా చూసుకుంటుండొచ్చు. అప్పుడు ఆ యజమానురాల్ని చులకనగా చూస్తుందంట హగారు. గర్వం వచ్చేస్తుంది. ఒక దాసి అక్కడ ఆయనకి 100 కొలది దాసీలు ఉండొచ్చు, అందులో ఒక దాసి భార్య అయి గర్భం ధరించిన తర్వాత యజమానురాలంటే చులకన, గర్వం వచ్చేసింది. అప్పుడు కోపం వచ్చేస్తుంది అనమాట సారాకి. ఆమెను రాజు రంపాన్ని పడితే భరించలేక ఆమె వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే షూరు ఎడారిలో అలా వెళ్ళిపోతుంటే నిండు చూలాలండి. అప్పుడు దేవుడు కలగజేసుకుంటాడు, అయ్యో సారా దాసి, మరి అబ్రహాం యొక్క పుత్రుడున్నాడు ఆమె గర్భంలో, వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? కలుగజేసుకొని దేవుడు అక్కడ దేవదూతని పంపిస్తాడు. సారా దాసివైన హగారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నా యజమానురాలి పోరు పడలేకి వెళ్తున్నాను. నువ్వు సారా దాసివని గుర్తుపెట్టుకొని వెళ్ళి ఆమె క్రింద నువ్వు అణిగి మణిగి ఉండు, అప్పుడు నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను. దేవుడు నీ మొర ఆలకించాడు కాబట్టి పుట్టబోయే బిడ్డకి నువ్వు ఇష్మాయేల్ అని పేరు పెట్టు. ఆ ఇష్మాయేల్ ఎట్లా ఉంటాడంటే అడవి గాడిదలాగా ఉంటాడు, అందరి మీద చేయి చేసుకుంటాడు, అందరూ కూడా ఆయన మీద చేయి చేసుకుంటారు. గర్భం ధరించావు, ఎక్కడికి పారిపోతున్నావు? యజమానురాలకి అణిగి మణిగి ఉండు అని చెప్పినప్పుడు గర్భం ధరించిన ఆమె తిరిగి వచ్చేస్తుంది అనమాట. అబ్రహాంకి కూడా అప్పుడు ఎంత మరి ఆవేదన ఉండొచ్చు కదా, టెన్షన్ ఉండొచ్చు కదా, కానీ తర్వాత వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కరి గురించి ఆలోచనలు. తర్వాత సారా కూడా కొడుకు పుడతాడు ఇస్సాకు పాలు మరిచిన రోజున ఫంక్షన్ చేసేటప్పుడు ఇష్మాయిల్ పెద్దవాడు, మరి చిన్నవాడు ఇస్సాకుని ఎగతాళి చేస్తుంటే పంపించేసేయి అంటదనమాట. సారా వచ్చి అబ్రహాంని, ఆ దాసిని దాసిపుత్రుడిని పంపించే, నా కొడుకుతో సమానంగా ఉండడం దాసిపుత్రుడు నేను ఒప్పుకోను అంతే. అప్పుడు అబ్రహాంకి చాలా బాధ అనిపిస్తుంది, కానీ దేవుడు చెప్తారు పంపించేసేయి. అప్పుడు పంపించేస్తాడు. పంపించేసేటప్పుడు కొంచెం అన్నము కొంచెం నీళ్ళ తిత్తిని ఇచ్చి పంపించేస్తాడనమాట. అప్పుడు వెళ్ళిన తర్వాత బేర్షెబా అడవుల్లో ఆ అన్నం అయిపోతుంది, నీళ్ళు అయిపోతాయి. బాబుని అక్కడ పడేసి పొద కింద ఏం చేయాలి అని ఏడుస్తుంది. బాబు కూడా ఏడుస్తాడు. కానీ ప్రార్థన ఏం చేయదామే, పరలోకం నుంచి దేవుడు ఎలా చేయాలి అని అప్పుడు ఆమె దగ్గరికి దూతను పంపిస్తాడు. దూత అంటాడు, నీకేం ఆపద కలిగింది? పిల్లవాడి ఏడుపు దేవుడు విన్నాడు,
అని చెప్పి నువ్వు ఇట్లా కళ్ళు తెరువు అని ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె ఉన్న చోట దగ్గరలో అక్కడ నూతి అనమాట, బావి నిండా నీళ్లు, ఆ బావికి నీళ్లు పెట్టమని చెప్తాడనమాట. అంటే ఆమె ఏం ప్రార్థన చేయలేదు, కానీ దేవుడే దూతను పంపించి, భర్త అయితే ఇన్ని నీళ్ళు ఇచ్చాడు, కానీ దేవుడు చూడండి ఒక నూతి, ఒక బావి నిండా అనమాట. అంటే అన్ని ఆశీర్వాదాలు అనమాట. దేవుని యొక్క గుణం ఏంటంటే మనల్ని ఆశీర్వదించడం అండి. ప్రతి ఒక్కరి గురించి పరలోకంలో ఆలోచనలు జరుగుతాయి. అది పరలోక సభ. ఎలా వీళ్ళని బాగు చేయాలి, ఈ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాలి అని అక్కడ ఆలోచనలు జరిగి దేవుడు ఆలోచనల ప్రకారం మనకి మంచి చేస్తారండి. కనుకనే 41:5 దావీదు అంటున్నాడు, నీవు మా గురించి ఎన్ని ఆలోచనలు చేస్తున్నావు. దావీదుని రాజుని చేయడానికి ఎన్ని ఆలోచనలు చేస్తారు దేవుడు అన్నమాట. ఆ తర్వాత బలవంతుడైన దేవుడు మనకి బలాన్ని ఇస్తారండి. యెషయా 40లో మీరు చదివితే 31 వచనంలో, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షి రాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడక సాగిస్తారు. ప్రభుని నమ్ముకున్న వాళ్ళంటే దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. నమ్మడం అంటే విధేయించడం అండి. అబ్రహాం దేవుని నమ్మాడంటే దేవుడు చెప్పినట్లుగా విధేయించాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో, వింటారో, పాటిస్తారో, వాళ్ళు వయసు పెరుగుతుంటే వాళ్ళు బలం పెరుగుతుందండి. మోషే మీరు చదివితే ద్వితీయోపదేశకాండం 34:7లో 120 సంవత్సరాల వయసులో మంచి బలాన్ని కలిగి ఉండి మంచి కంటి చూపు కలిగి ఉన్నాడు. చనిపోయే వరకు యవ్వనంలో ఉన్నట్లే ఉన్నాడు. 40 సంవత్సరాలప్పుడు ఏ యవ్వనం ఉందో ఫరో రాజ భవనంలో పెరిగేటప్పుడు, తర్వాత 120 సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడండి సినాయి పర్వతం మీద. తర్వాత కూడా దేవుని స్వరాన్ని విని దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు. 5 గ్రంథాలని రాస్తాడు సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో. మనం కూడా ఆ లెవెల్లోకి రావాలి. ఒక్కరే వాక్యాన్ని చదువుతూ దాన్ని ధ్యానించుకొని హృదయంలో దాచుకొని మనసులో మననం చేసుకుంటూ దాన్ని పాటిస్తూ ఉండాలండి. అది అసలైంది దేవుడు మన నుంచి కోరుకునేదన్నమాట. అప్పుడు మనకి బలం ఉంటుందన్నమాట. ఆ తర్వాత నిత్యుడగు తండ్రి, అంటే పరలోక తండ్రి మనకి ఎప్పుడూ తండ్రి. ఈ లోకపు తండ్రులు వృద్ధులైనప్పుడు మనం చూసుకోవాలి, అది మన బాధ్యత. కానీ పరలోకపు తండ్రి నిత్యుడగు తండ్రి, ప్రతిరోజు ఆయన ఆ భాగ్యములు మనకి క్రొత్తగా దయచేస్తాడు. విలాప గ్రంథాలు 3:21, ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ప్రతి ఉదయము ఆయన భాగ్యములు క్రొత్తగా దయచేస్తాడు. ఆయన ప్రేమ ఒక నదిలాగా మీ కుటుంబంలో కుమ్మరించబడుతుందండి. మీ జీవితంలో ఈరోజు క్రొత్త ఆశీర్వాదాలు మీకు ఇస్తారు, క్రొత్త ఆరోగ్యం, క్రొత్త ఆనందం ఇస్తారు. మీ కుటుంబాన్ని ప్రేమతో నింపుతారు. ఒకరంటే ఒకరి పట్ల ప్రేమ. నిత్యుడగు తండ్రి ప్రతిరోజు మన అవసరాలు ఆయన తీరుస్తాడు. ఆ తర్వాత సమాధానకర్త. కొలోసి 1:20 మీరు చదివితే యేసు ప్రభు తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. మనం పాపం చేసినప్పుడు తండ్రి నుంచి వేరు చేయబడ్డాం, కానీ ఆయన సిలువలో మరణించి మన పాపాల కొరకు వెల చెల్లించి తర్వాత తన రక్తం తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చి, నాన్న ఈ రక్తం తీసుకొని మన ఒప్పందం ప్రకారము ఇదిగో జసింత పాపం మన్నించు నాన్న. హెబ్రీ 9:12లో ఉంటుంది. తన రక్తాన్ని తండ్రికి ఇచ్చి ఆయన నన్ను మన్నించమని తండ్రిని అడుగుతున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మనివ్వు నాన్న, అప్పుడే వాక్యం ప్రకారం జీవించగలుగుతుంది. వాక్యం చదివి దాన్ని జీవించి ప్రకటించగలుగుతుంది. నా కొరకు అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆ తండ్రి యేసుప్రభు ఇచ్చిన రక్తాన్ని తీసుకొని నన్ను మన్నించి నన్ను తిరిగి తన బిడ్డగా స్వీకరిస్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా యేసు ప్రభు మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధాన పడాలి. ప్రభు ఎలా మనల్ని మన్నిస్తున్నారో మనం కూడా చుట్టూ వాళ్ళని మన్నిస్తూ, ఇంట్లో వాళ్ళని కూడా మన్నిస్తూ సమాధానంగా జీవించి, ప్రతిరోజు క్రిస్మస్ అండి మనకి, ప్రతిరోజు ఇవన్నీ ప్రభు మనకు దయచేస్తారు. ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు లోకాన్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు యేసు ప్రభుని మాకు ప్రసాదించారు. యేసయ్యా, మా హృదయంలో జన్మించండి, మా జీవితంలో మీరు ఆశ్చర్య క్రియలు చేయండి. మా గురించి ఆలోచించండి, మా పిల్లల గురించి ఆలోచించండి. మాకు బలాన్ని దయచేయండి ప్రభా. కాలేబ్కి, మోషేకి ఇచ్చిన బలం మాకు దయచేయండి ప్రభా. అయ్యా, నువ్వు నిత్యుడగు తండ్రిగా ఉండి మా అవసరాలన్నీ తీరుస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. మేము కూడా మా చుట్టూ ఉన్న పేదవాళ్ళ అవసరాలు తీర్చేటట్లుగా సహాయం చేయండి. సమాధానకర్త యేసయ్యా, మీరు మీ రక్తాన్ని తండ్రికి ఇచ్చి మమ్మల్ని తండ్రితో సమాధానపరిచారు. అలాగుననే మేము కూడా మా చుట్టూ ఉన్న అందరినీ మన్నించి సమాధానంగా జీవించే కృపని మాకు దయచేయండి. మేము ప్రతిరోజు క్రిస్మస్ పండుగని కొనియాడాలి. ఆ కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. మే గాడ్ బ్లెస్ you with peace, joy and happiness of Christmas. God bless you. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.